అది పెద్ద సీరియస్గా కాదు, అతనికి అవసరమై పెట్టుకున్నాడు. అది తప్పనొచ్చు, తప్పులేదు. అలాంటి సందర్భంలో అతనికి అసలు అదేంటది అన్నిటికంటే విచిత్రం, ఆ పార్టీని ఇతని పేరేంటి వివేకానంద రెడ్డి తీసేసుకుంటాడని భయపడిపోయి చంపించేశారని ముందు చెప్పారు. అంతే కదా, వైసీపీలో తిరుగుబాటు సృష్టించబోతున్నాడని తెలిసి చంపేశాడు అన్నటువంటి గొడ్డలి అవన్నీ జగనే స్వయంగా చంపేశాడని. పాప అతను దురదృష్టం, వాళ్ళ దురదృష్టం, ఇతని అదృష్టం. ఆ రోజు నా ఊళ్ళో లేడు, ఉండుంటే జగనే చంపాడని చెప్పి ఉండేవాళ్ళు, పేరు కూడా రాసి ఉండేవాళ్ళు ఎఫ్ఐఆర్లో. రెండోది వచ్చేటప్పటికి తర్వాత అది వేగైపోయింది. అప్పుడు ఏం కవర్ చేసుకొచ్చారు, అవినాష్ రెడ్డికి టికెట్ ఇస్తే అవినాష్ రెడ్డికి టికెట్ ఇవ్వద్దు, నాకన్నా ఇవ్వు, మీ అమ్మకన్నా ఇవ్వు, మీ చెల్లికన్నా ఇవ్వు అని అడిగాడు, అందుకు అవినాష్ రెడ్డి చంపేశాడని చెప్పారు. టికెట్ ఇచ్చేవాడు జగన్మోహన్ రెడ్డి అయితే అవినాష్ రెడ్డి వివేకానంద రెడ్డి ఎందుకు చంపడం? ఇచ్చేవాడిని కదా ఏదైనా చేయాల్సింది, అతను తీసుకునేవాడిని ఎందుకు చేస్తాడు? తీసుకుంటే ఇస్తే కదా అతను బేసిక్గా. ప్లస్ అవినాష్ రెడ్డిని గెలిపించమని ఎన్నికల ప్రచారం చేస్తున్న వివేకానంద రెడ్డిని అవినాష్ రెడ్డి చంపాలా? ఆ పూట కూడా అవినాష్ రెడ్డి ప్రచారమే కదా చేస్తుంది, అతను ఎందుకు చంపాలి? బట్ మేము చెప్పాం, మేము రాసాం. ఎందుకంటే జగన్ మీద మేము ఎలాంటి విషపు కథలన్నా అడుగుతాం అనుకోండి. దాని మీద సిబిఐ దర్యాప్తు చేశాక ఏం తేలింది, ఆయనకి రెండో పెళ్ళయింది, ఓ ముస్లిం అమ్మాయిని చేసుకున్నాడు, చిన్నపిల్లనే చేసుకున్నాడు, వాళ్ళకు బిడ్డ పుట్టింది కూడా, పెట్టాడు కూడా. ఆ అమ్మాయికి ₹1 కోటి పెట్టి బిల్డింగ్ కూడా కట్టించాడు అదే ప్రాంతంలో. అదే సందర్భంలో అమ్మాయికి చేసుకున్నారని తెలిసాక ఆ ఇల్లు లాగేసుకున్నారు వీళ్ళు. ఇతని చేతుకున్న ఫైనాన్షియల్ పవర్స్ తీసేశారు. ఆ తర్వాత డబ్బులకు కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ టైంలో వాళ్ళు చెప్పిన సెటిల్మెంట్, వీళ్ళు చెప్పిన సెటిల్మెంట్లు చేసి పైసా